నేను అడిగింది చిన్న అపవాదం మీ మీద ఏంటంటే సంతోషం అండ్ దశరథ్ గారి కెరియర్లో ద బిగ్గెస్ట్ హిట్స్ అంటే సంతోషం అండ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడానికి ప్రొడక్షన్ కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ కొంత ఉంది. అది అంత ఆయన బయటకు వచ్చి ఫుల్ ఫ్రీడమ్తో చేసిన కొన్ని సినిమాలు గ్రీక్వీరుడు కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలు కావచ్చు, ఆయనకు పూర్తి స్వాతంత్రం ఇచ్చిన సినిమాలు మరి ఎందుకు ఆయన ఒక చిన్న అపవాదం బయట. విశ్వనాథ్ గారిది ఉంది. శంకరాభరణం ముందు చాలా తీశారు ఆయన, తర్వాత ఒక సాగర్ సంగమం వచ్చి, ఒక స్వాతి ముత్యం వచ్చి, శృతిలయలు, ఈ 4 కదా. ఎక్కువ మెమరబుల్ సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే మినిమంవి అవి. అట్లానే నా కెరియర్లో ఇంకో 2 వస్తాయేమో అంతే. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళ వల్లే హిట్ వచ్చాయనేది బయట జనాలు అనుకోవచ్చేమో, కానీ వాళ్ళు నమ్మట్లే ఆ విషయం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత అదే బ్యానర్లో అలాంటి సినిమా ఒకటన్నా రావాలిగా. వాళ్ళు 10 చేసి ఉంటారుగా. బొమ్మరిల్లు తర్వాత 10 చేసి ఉంటారుగా. వాళ్ళు 10 5 వేసి ఉంటారు కదా. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఉండాలి కదా. అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ రాలేగా. అసలు దశరథే కాదు, ఎవ్వడు ఒక సినిమా సక్సెస్కి వన్ సింగిల్ పర్సన్ అబ్సల్యూట్గా సక్సెస్కి బాధ్యుడైతే అవడు. ఎంటైర్ టీమ్ వర్క్ ఇది. నాకు గోపీమోహన్కి ఎక్స్ట్రాడినరీ సింక్ కుదిరింది సంతోషం టైంలో. నాగార్జున గారు ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. నారాయణ గారు ఒక గ్రేట్ ప్రొడ్యూసర్. ఇలా అన్నీ కలిసాయి, అది ఒక సంతోషం వచ్చింది. మళ్ళీ దిల్ రాజు గారు లాంటి ఒక మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ప్రభాస్ లాంటి ఒక బంగారం లాంటి హీరో. అసలు అంటే ఇంకా అంత మంచోళ్ళు ఉండరేమో, అంత హెల్పింగ్ నేచర్ ఎవరికి ఉండదేమో, అంత మంచి హీరో. అండ్ దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్. అన్ని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్రూ వస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక మంచి వండర్ హ్యాపెన్ అయింది. వర్క్ విషయంలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ మీ. నేను ప్రతి సినిమాకి అంతే బ్లడ్ పెట్టి అంతే 24 hours కష్టపడతాను. సో సక్సెస్ అనేది ఏంటనంటే ఆ బ్యానర్లే వల్ల వచ్చింది అని అనుకుంటే అనుకోనండి, అది వాడి ఫూలిష్నెస్. అది అలా ఎవడనుకున్నా వాడు ఫూల్ అని నా దృష్టిలో. నా వల్లే ఈ సినిమా హిట్ అయిందని ఎవడనుకున్నా వాడు ఫూల్ అని. ఎందుకంటే ఇట్స్ అబ్సల్యూట్ టీమ్ వర్క్. అది కుదిరితే అవుతున్నది, ఒక్కోసారి అవ్వట్లేదు. ఇప్పుడు మీరు నా నుంచి ఏ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారో అదే చెప్తాను నేను. ఇంక అంతకంటే దీనికి ఏంటంటే హ్యావ్ యూ లిసన్ టు ది సాంగ్స్ ఎలా ఉన్నాయి నేను